వెల్కమ్ టు దేవీస్ ఇంగ్లీష్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఉండే సబ్ టెన్సెస్ గురించి కూడా చాలా క్లియర్గా వివరించబోతున్నాను. ప్రెజెంట్ సింపుల్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాక్షన్స్ విచ్ ఆర్ రిపీటెడ్, హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ టైమ్లెస్. మీన్స్ ట్రూ ఆఫ్ ఆల్ టైమ్, అంటే మన అలవాట్లని, యూనివర్సల్ ట్రూత్స్ని మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పవచ్చు అన్నమాట. ఇవి మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు కొన్ని వర్డ్స్తో. ఆ వర్డ్స్ ఇప్పుడు చెప్తున్నాను. దిస్ టెన్స్ యూజువల్లీ వీ యూజ్ దీస్ ఇండికేటింగ్ వర్డ్స్ ఆఫెన్, ఆల్వేస్, సమ్టైమ్స్, యూజువల్లీ, జనరల్లీ. ఈ వర్డ్స్ కానీ సెంటెన్స్లో ఉంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నదని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే మీకు ప్రొనౌన్స్ గురించి ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను. ఈ ప్రొనౌన్స్ మనం నౌన్కి బదులు వాడబోతున్నాము, నౌన్కి బదులు వాడతాం. దీన్ని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి 3 పర్సనల్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ ఐ, వి. ఐ సింగులర్, వి ప్లూరల్. యు సెకండ్ పర్సన్లో యు, సింగులర్కి ప్లూరల్కి కూడా యుఏ వాడతాం. థర్డ్ పర్సన్లో దే, హీ, షీ, ఇట్. ఈ షీ, ఇట్ని థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు, దేని ప్లూరల్ అంటారు. ఐ, వి, యు, దే ఆఫ్టర్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. వీ హ్యావ్ టు ఫాలో దిస్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. హీ, షీ, ఇట్ ఆఫ్టర్ V5 ప్లస్ ఓ అంటే ఆబ్జెక్ట్. హీ, షీ, ఇట్ల తర్వాత V5 వాడాలి. V5 అంటే ఎస్ ఫామ్ వర్బ్ వాడాలి. ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే రోజు చేసే పనులు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలన్నమాట. హీ ఆఫెన్ కమ్స్ టు మై హోమ్. హీ ఆల్వేస్ ప్లేస్ క్రికెట్. భాను నెవర్ క్రైస్ ఎట్ నైట్. ఈ 3 సెంటెన్సెస్లో కూడా వీళ్ళ హ్యాబిచువల్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది. అది కూడా ఇక్కడ హీ, షీ, ఇట్ ఆఫ్టర్ V5 వాడాలని చెప్పాను కదా. ఇక్కడ హీ ఆఫెన్ కమ్స్ ఇక్కడ వచ్చింది అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఆఫ్టర్ ఎస్ ఫామ్ వాడాలన్నమాట. హీ ఆల్వేస్ ప్లేస్ క్రికెట్ అంటే అతని అలవాటు, అది క్రికెట్ ఆడడం అతని అలవాటు, ఎప్పుడు కూడా క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అంటే ప్లేస్ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ హీ ప్రొనౌన్ తెలుపుతుంది కనుక దాని తర్వాత ప్లేస్ అనే వెర్బం ఎస్ ఫామ్ వెర్బ్ని వాడాము. భాను నెవర్ క్రైస్ ఎట్ నైట్. ఇక్కడ భాను ప్రొనౌన్ ఆర్ నౌన్ ఏదైనా ప్రాబ్లం లేదు, కానీ హీ, షీ, ఇట్ ఆ 3 థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ ఆర్ నౌన్స్కి తర్వాత మనం ఎస్ ఫామ్ వెర్బ్ వాడాలి. సో భాను నెవర్ క్రైస్ ఎట్ నైట్. ఈ 3 సెంటెన్సెస్ హ్యాబిచువల్ యాక్షన్ని ఇండికేట్ చేస్తున్నాయి. యూనివర్సల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు అంటారు దీన్ని. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఈ 3 సెంటెన్సెస్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కన్స్ట్రక్ట్ చేసాము. దానికి ఇండికేట్ చేసేవి ఏదంటే ద సన్ రైజెస్ ఎస్ ఫామ్ వెర్బ్ యూజ్ చేసాం. వాటర్ బాయిల్స్ ఎస్ ఫామ్ వెర్బ్ యూజ్ చేసాం. హానెస్టీ ఈజ్ అంటే ఇక్కడ ఈ 3 వెర్బ్ ఫామ్స్ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే నిత్య సత్యాలు చెప్పేటప్పుడు కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడాలన్నమాట. జనరల్ ఫ్యాక్ట్స్. సో జనరల్ ఫ్యాక్ట్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. రాణి వర్క్స్ ఇన్ ఏ బోట్. ద షాప్స్ ఓపెన్ అట్ 10 o'clock. We usually have thunderstorms during winter. అంటే రాణి వర్క్స్ ఇన్ ఏ బోట్ ఇది జనరల్ ఫ్యాక్ట్. రాణి వర్క్ చేసేది ఊట్లో. సో ద షాప్స్ ఓపెన్ ఎట్ 10 o'clock. సో ఇట్ ఈజ్ ఆల్సో జనరల్ ఫ్యాక్ట్. ఇట్ ఈస్. వీ యూజువలీ హ్యావ్ థండర్ స్టార్మ్స్ డ్యూరింగ్ వింటర్. ఇవన్నీ కూడా జనరల్ ఫ్యాక్ట్స్. ఇవి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం అన్నమాట. ప్రోవెబ్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలన్నమాట. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, ఎ రోలింగ్ స్టోన్ గ్యాదర్ నో మాస్. కొటేషన్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కన్స్ట్రక్ట్ చేసాము.
సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కొటేషన్స్ కూడా చెప్పాలి. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ జాయ్ ఫర్ ఎవర్, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బీ హ్యాపీ. ఈ 2 సెంటెన్సెస్ కూడా కొటేషన్స్ ఇండికేట్ చేస్తున్నాయి. కొటేషన్స్ ఇవి. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ జాయ్ ఫర్ ఎవర్ అనేది కీట్స్ చెప్పారు. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బీ హ్యాపీ దలైలామా చెప్పారు. సో ఈ 2 కూడా కొటేషన్ ఇండికేట్ చేస్తున్నాయి కనుక ఇవి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కన్స్ట్రక్ట్ చేసాం. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నదని చెప్పడానికి సింబల్ ఓన్లీ వెర్బ్ ఫామ్. ఇది V1 ఫామ్లో ఉంది కనుక జాయ్, ఇక్కడ ఈజ్ అనే వెర్బ్ వాడాం కనుక ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నది. న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఆల్సో వీఆర్ యూజింగ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే మీరు హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఏదైనా న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఆ హెడ్లైన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మ్యాక్సిమం హెడ్లైన్స్ అన్నీ ఉంటాయి. సపోజ్ ఇండియా విన్స్ ద టోర్నమెంట్, పార్లమెంట్ పాసెస్ ద బిల్, ఇలా హెడ్లైన్స్ ఉంటాయన్నమాట. ఆ హెడ్లైన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఇండికేట్ చేయడానికి విన్స్, పాసెస్ ఈ వెర్బ్స్ ఇండికేట్ చేస్తున్నాయి అన్నమాట. అండ్ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్. సో ఫ్యూచర్ యాక్షన్ అంటే యాక్చువల్లీ సింపుల్ ఫ్యూచర్ వాడతాం అని అనుకుంటాం మనం. సింపుల్ ఫ్యూచర్లో చెప్పచ్చు అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కూడా చెప్పచ్చు. ప్లానడ్ ఫ్యూచర్ యాక్షన్, ఇది ప్లాన్ ఫిక్స్ అయిపోయింది, రేపు ఈ పని చేయబోతున్నాను, చేస్తాను అని ఫిక్స్ అయినవన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. దే కమ్ టు అవర్ హోమ్ టుమారో, ఐ కంప్లీట్ మై వర్క్ టుమారో. ఈ 2 సెంటెన్సెస్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే కన్స్ట్రక్ట్ చేయబడింది. దే కమ్ హియర్ V1 వెర్బ్ ఫామ్, ఇక్కడ కంప్లీట్ అనేది కూడా V1 వెర్బ్ ఫామ్. ఈ 2 కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కన్స్ట్రక్ట్ చేసాము, ఎందుకంటే ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్ ఇది. నెక్స్ట్ ప్లే, ప్లేడ్, ప్లేయిడ్, ప్లేయింగ్, ప్లేస్ ఈ వెర్బ్తో ఎఫర్మేటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ చెప్తాను. ఎఫర్మేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది చెప్తున్నాను. ఐ ప్లే ఇక్కడ సబ్జెక్టు V1 తీసుకున్నాను, ఆబ్జెక్ట్ తీసుకోలేదు. మీకు అర్థం అవ్వడానికి వీలుగా ఓన్లీ సబ్జెక్ట్ వెర్బ్ 1 తీసుకున్నాను. ఐ ప్లే అకార్డింగ్ టు దట్ స్ట్రక్చర్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేశాను అన్నమాట. ఆబ్జెక్టివ్ రాయలేదు. ఐ ప్లే ఆల్సో గివింగ్ మీనింగ్ ఇస్తుంది కనుక ఐ ప్లే దీనికి మనం నెగిటివ్లో రాయాలి. ఇది ఎఫర్మేటివ్ సెంటెన్స్. ఐ ప్లే అనేది ఎఫర్మేటివ్ సెంటెన్స్, నేను ఆడుతున్నాను. సో నెగిటివ్ సెంటెన్స్ ఏంటి? ఐ డు నాట్ ప్లే, నేను ఆడట్లేదు. అప్పుడు ఐ డు నాట్ అని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ ప్లే V1లో ఉంది కదా, దానికి హెల్పింగ్ వెర్బ్ లేదు, ఓన్లీ మెయిన్ వెర్బ్తోనే కన్స్ట్రక్ట్ చేసాం స్ట్రక్చర్ ప్రకారం. దీనికి నెగిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు ఐ డు నాట్ ప్లే అని చెప్పాలి. అంటే నేను ఆడుతున్నాను ఒకటి, నేను ఆడట్లేదు అనేది ఇంకో సెంటెన్స్ మీనింగ్ ఇస్తుంది. డూ ఐ ప్లే, నేను ఆడుతున్నానా అనే ఎస్ ఫామ్, ఎస్ ఆర్ నో క్వశ్చన్ టైప్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసాము అన్నమాట. ఈ నెగిటివ్, ఇది నెగిటివ్ ఫామ్ అన్నమాట. నేను ఆడుతున్నాను, నేను ఆడట్లేదు, నేను ఆడుతున్నానా అనే కన్ఫర్మేటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ అయింది ఇక్కడ. ఇలాంటి సెంటెన్స్ మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్గా చెప్తున్నాం అన్నమాట. డూ ఐ ప్లే. అండ్ సేమ్ వే దే ప్లే, దే డు నాట్ ప్లే అంటే ప్లేకి బదులు ప్లే అనే మెయిన్ వెర్బ్ ఒక్కటే ఇస్తే అప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? డు నాట్ అనే సెంటెన్స్ మధ్యలో కన్స్ట్రక్ట్ చేయాలి, నెగిటివ్ మీనింగ్ వస్తుంది. దే డు నాట్ ప్లే, డూ దే ప్లే ఇంటరాగేటివ్ అనమాట. సేమ్ వే షీ ప్లేస్, షీ ప్లేస్ థర్డ్ పర్సన్ సింగులర్ షీ, సో షీ ప్లేస్. అలాంటప్పుడు దానికి నెగిటివ్ ఏంటి వస్తుంది? షీ డస్ నాట్ ప్లే. ఇక్కడ ఎస్ ఫామ్ వచ్చింది కనుక ఇక్కడ డస్ నాట్ అని నెగిటివ్లో కన్స్ట్రక్ట్ చేయాలి. ఇంటరాగేటివ్ ఎలా చేయాలి? డస్ షీ ప్లే అంటే ఇక్కడ డస్ వచ్చింది కనుక డస్ షీ ప్లే అని ఇంటరాగేటివ్ కన్స్ట్రక్ట్ చేయాలి.
ఈ టైప్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని కన్ఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటారు అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. మీకు తెలుసు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, మీరు ఏదైనా పని చేసేటప్పుడు చెప్పాలనుకున్నారు, మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారు ఎదుటి వాళ్ళతో, ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడచ్చు. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ తర్వాత ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలనేది మీకు కొంచెం డౌట్గా ఉంటుంది. అందుకే ఇక్కడ క్లియర్గా దాని స్ట్రక్చర్స్ ఇచ్చాను. ఐ తర్వాత యామ్ వాడాలి హెల్పింగ్ వెర్బ్. V4 వెర్బ్ 4 అంటే ఇంగ్ ఫామ్ వాడాలి. ఆబ్జెక్టివ్ వాడాలి. వి, యు, దే తర్వాత ఆర్, V4 ఆబ్జెక్టివ్ వాడాలి. హీ, షీ, ఇట్ తర్వాత ఈజ్, V4 ఆబ్జెక్టివ్ వాడాలి. గుర్తుంచుకోండి, ప్రెజెంట్ కంటిన్యూస్లో యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వెర్బ్స్ మాత్రమే వాడాలి. V4 కామన్గా వాడాలి. రీడ్, రెడ్, రీడింగ్, రీడ్స్. ఈ వెర్బ్తో ప్రెజెంట్ కంటిన్యూస్, ఎఫర్మేటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ చెప్తున్నాను. ఐ ఆమ్ రీడింగ్. ఐ తర్వాత యామ్ వాడాలన్నాను కదా. సో యామ్ హెల్పింగ్ వెర్బ్తో ఐ ఆమ్ రీడింగ్ అంటే ఇప్పుడు నేను చదువుతున్నాను అనే మీనింగ్ వస్తుంది అనమాట. దాన్ని నెగిటివ్లో చెప్పాలనుకుంటున్నారు. ఐఎమ్ నాట్ రీడింగ్. ఇక్కడ యామ్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది కనుక హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ సింపుల్గా పెట్టేసి నెగిటివ్ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. ఇంటరాగేటివ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి? యామ్ ఐ రీడింగ్, నేను చదువుతున్నానా? సో కన్ఫర్మేటివ్ క్వశ్చన్ అంటారు దీన్ని. ఇంటరాగేటివ్ వేలో కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలానే దే ఆర్ రీడింగ్, దే ఆర్ నాట్ రీడింగ్, దే ఆర్ నాట్ రీడింగ్, ఆర్ దే రీడింగ్? షీ ఈజ్ రీడింగ్. హీ కానీ షీ కానీ సబ్జెక్ట్ అయినప్పుడు ఈజ్ వాడాలని చెప్పాను కదా. షీ ఈజ్ రీడింగ్. షీ ఈజ్ నాట్ రీడింగ్. ఈజ్ హీ రీడింగ్ ఆర్ ఈజ్ షీ రీడింగ్ అంటే కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ని కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటారు. ఒకే సెంటెన్స్ పాజిటివ్లోని, నెగిటివ్లోని, ఇంటరాగేటివ్లోని ఎలా రాయొచ్చు అనేది మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇది కంటిన్యూస్ ఫామ్లో వాడాలన్నమాట. అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ విచ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ జస్ట్ నౌ. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కువగా జస్ట్ కంప్లీటెడ్ అయిన యాక్షన్స్కే ఎక్కువగా వాడతాం అన్నమాట. అందుకనే మనం సెంటెన్స్ ఐడెంటిఫై చేసేటప్పుడు వాటిలో కొన్ని కీవర్డ్స్ బట్టి ఇది జస్ట్ కంప్లీట్ అయింది లేదా ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఈ సెంటెన్స్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్లాంక్స్ ఇస్తాడు హెల్పింగ్ వెర్బ్ రాయమని. అప్పుడు మీరు ఈ కీవర్డ్స్ బట్టి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ఇందులో ఈ హెల్పింగ్ వెర్బ్ రాయాలి అని మీకు ఐడెంటిఫై అవుతుందన్నమాట. ఆ కీవర్డ్స్ ఇక్కడ ఇస్తున్నాను. జస్ట్, జస్ట్ నౌ, ఆల్రెడీ, రీసెంట్లీ, సోఫార్, యాట్, టిల్ నౌ, ఫర్, సిన్స్, టిల్, ఎవర్, నెవర్ ఎక్సెట్రా అన్నమాట. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్, డ్రింక్స్. ఈ వెర్బ్తో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఎఫర్మేటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఐ, వి, యు, దే ఈ 4 ప్రొనౌన్స్ తర్వాత హ్యావ్ వెర్బ్ 3 ఆబ్జెక్ట్ వాడాలి. హీ, షీ, ఇట్ ఈ 3 ప్రొనౌన్స్ తర్వాత హ్యాజ్ వెర్బ్ 3 ఆబ్జెక్ట్ వాడాలి. సో వీ హ్యావ్ డ్రంక్ కాఫీ. సో వీ హ్యావ్ నాట్ డ్రంక్ కాఫీ. ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది కనుక నెగిటివ్ ఫ్రేమ్ చేసేటప్పుడు హ్యావ్ నాట్ రాస్తే సరిపడుతుంది. హ్యావ్ వీ డ్రంక్ కాఫీ ఇంటరాగేటివ్. ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది కనుక అదే హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్తో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసాం. యూ హ్యావ్ డ్రంక్ మిల్క్. యూ హ్యావ్ నాట్ డ్రంక్ మిల్క్. హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది కనుక నెగిటివ్ వాడేటప్పుడు, నెగిటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు హ్యావ్ నాట్ అనే పెట్టాం. సో హ్యావ్ నాట్ యూజ్ చేస్తూ నెగిటివ్ సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసామన్నమాట.
హ్యావ్ యూ డ్రంక్ ఆఫ్ మిల్క్? సో దట్ ఈస్ ఇంటరాగేటివ్. అంటే ఒకటి పాజిటివ్ సెంటెన్స్, ఇంకోటి నెగిటివ్ సెంటెన్స్, ఇంకోటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నమాట. షీ, ఇక్కడ షీ అనే ప్రొనౌన్ తర్వాత హ్యాస్ వాడమన్నాను కదా. షీ హ్యాస్ డ్రంక్ మిల్క్, అది నెగిటివ్లో. షీ హ్యాస్ నాట్ డ్రంక్ మిల్క్. హ్యాస్ షీ డ్రంక్ మిల్క్ అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్ మనం స్ట్రక్చర్ బట్టి కన్స్ట్రక్ట్ చేస్తాము. ఆ పాజిటివ్ సెంటెన్స్లో ఉండే హెల్పింగ్ వెర్బ్ని పక్కన నాట్ పెడితే సింపుల్గా నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. అదే హెల్పింగ్ వెర్బ్తో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది అన్నమాట. అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. అది పాజిటివ్ సెంటెన్స్ అయితే ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, నెగిటివ్ సెంటెన్స్ అయితే ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, క్వశ్చన్స్ అయితే ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఈ క్వశ్చన్స్ని కూడా కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటారన్నమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ టైమ్ అండ్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్. అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే అప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలన్నమాట. మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. ఇక్కడ నేను 2 వెర్బ్స్ యూజ్ చేశాను ఈ టెన్స్లో. సో ఆ 2 వెర్బ్స్ కూడా లెర్న్, ప్లే. సో స్ట్రక్చర్ చెప్తున్నాను. ఐ, వి, యు, దే. ఈ 4 ప్రొనౌన్స్ ప్రక్కన హ్యావ్ బీన్ వాడాలి, వెర్బ్ 4 వాడాలి, ఆబ్జెక్టివ్ వాడాలి. అలానే హీ, షీ, ఇట్ పక్కన హ్యాస్ బీన్, V4 ఆబ్జెక్టివ్ వాడాలి. సో దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 months. స్ట్రక్చర్ బట్టి దే హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 months అంటే వాళ్ళు ఇంగ్లీషు 4 months నుంచి నేర్చుకుంటున్నారు. అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఫర్ అనే ప్రిపోజిషను వాళ్ళు 3 నెలలు నేర్చుకుంటున్నారు, 3 నెలల నుంచి నేర్చుకుంటున్నారు అని అర్థమవుతుంది మనకి. సో ఫర్ అనే ప్రిపోజిషను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్కువగా వాడతాం అన్నమాట. సో దే హ్యావ్ నాట్ బీన్, ఇది నెగిటివ్లో చెప్పాలనుకుంటున్నాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్లో చెప్పాలనుకుంటే హ్యావ్ నాట్ బీన్, దే హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 months. నెగిటివ్ సెంటెన్స్ అయిందన్నమాట. హ్యావ్ దే బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 months. సో ఇంటరాగేటివ్ క్వశ్చన్ ఫ్రేమ్ అయిందన్నమాట. ఒకే స్ట్రక్చర్తో పాజిటివ్ ఒకటి ఫ్రేమ్ చేసాం, దానిపైన నెగిటివ్ ఫ్రేమ్ చేసాం, దానిపైన ఇంటరాగేటివ్ ఫ్రేమ్ చేసాం. ఈ టైప్ ఆఫ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని కన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటారని ఆల్రెడీ మీకు చెప్పాను. ఇలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలన్నమాట. ఎప్పుడు ఫ్రేమ్ చేయాలి ఇలాంటి సెంటెన్సెస్? పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ కూడా కంటిన్యూ అవుతే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలన్నమాట. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ సిన్స్ 10 o'clock. సో ఈ సెంటెన్స్ ఏం ఇండికేట్ చేస్తుంది? తను గార్డెన్లో 10 గంటల నుంచి ఆడుతుంది. 10 గంటల నుంచి. ఇక్కడ సిన్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే సిన్స్ అనే ప్రిపోజిషన్ పాయింట్ ఆఫ్ టైం చెప్తుంది. అంటే 10 గంటలకు స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా ఆడుతూ ఉంది, అది పాజిటివ్ సెంటెన్స్. దానికి నెగిటివ్ ఏంటి రాస్తారంటే షీ హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ సిన్స్ 10 o'clock. నెగిటివ్ సెంటెన్స్. హ్యాస్ షీ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మనం ఎక్కువగా మాట్లాడేటప్పుడు ప్రెజెంట్ టెన్సే ఎక్కువ వాడతాము. ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో వాడేది ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏవి వాడాలి, కంటిన్యూస్లో ఏవి వాడాలి, పర్ఫెక్ట్లో ఏవి వాడాలి, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏవి వాడాలి మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈ సెంటెన్సెస్ మీద మరికొన్ని వెర్బ్స్ తీసుకొని మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ స్పీకింగ్ స్కిల్స్ చాలా ఈజీగా, చాలా వేరంగా డెవలప్ అవుతాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.